చెప్పిన చోటుకు నువ్వు వచ్చావంటే ఆ రాత్రి లలితాదేవి ఇంటికి నువ్వు వెళ్ళావు అన్నమాట. మిస్టర్ రామ్ కుమార్, లలితాదేవి కేసు నేను టేకప్ చేశాను. అందుకే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇక్కడికి పిలిపించాను. మీకు ఆవిడికి ఏం సంబంధం? మా ఇద్దరికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏముందని అతి పగరగా మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసే అధికారం నాకుంది. జీతానికి పనిచేసే పోలీస్ ఆఫీసర్వి పెద్దవాళ్ళ పిల్లల విషయంలో పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోతుందన్న బెంగ అనుకున్నావా? చూడు మిస్టర్, నాకు చావంటే భయం లేదు. నేను టేకప్ చేసే కేసులో అనుమానితుడు ఎవడైనా సరే నేను లెక్క చేయను, తెలుసా? మర్యాదగా చెప్పు, నీకు లలితాదేవికి ఏమిటి సంబంధం? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తను మంత్రి పదవిలో ఉండగా తన కొడుకు ఒక మామూలు డాన్సర్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకునేవారా? ఆయన ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడిని. అంత ధైర్యం నీకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏమిటి మీరు అనేది? ఒక మంచి మనిషి మనసిచ్చి పెళ్లాడతానని మాట ఇచ్చినప్పుడు ఏ ఆడపిల్లైనా 100 ఏళ్లు బ్రతకాలనుకుంటుంది, కానీ ఇలా అర్థాంతరంగా చావాలనుకోదుగా. మీరు చెప్పేది నిజమే సార్, కానీ లలితతో విచిత్రమైన మనస్తత్వం. తన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలీదు. ఒకసారి నా మీద అలిగి చనిపోతాన్ని బాత్రూంలో అరగంట సేపు కూర్చుంది. నేను కంగారు పడి చచ్చాను. మరోసారి నన్ను ఏడిపించాలని డాబాపై నుంచి దూకుతానుంది. పట్టుకునేసరికి పక్కపక్క నవ్వింది. తన మనసులో ఇక్కడో చనిపోవాలని కోరుకుందనుకుంటాను. అది పెద్దది ఇలా జరిగి ఉంటుంది. వెరీ గుడ్. మీకు డ్రామా ఎక్స్పీరియన్స్ బాగా ఉందనుకుంటాను. ఎందుకు అలా అడుగుతున్నారు? అదే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తుంటాను. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నా బాధ నాటకం అంటారా? ఒక మామూలు చావుని మీరు హత్యగా ఎందుకు మార్చాలని చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక హత్యను నీలాంటి వాళ్ళు ఎంత గీ పెట్టేసినా అది మామూలు చావు అనిపించుకోదు మిస్టర్ రామ్ కుమార్. అంటే వెళ్తుంది హత్య అంటారా? అనడమే కాదు, ఆ హత్యకి నీకు ఏదో సంబంధం ఉందని కూడా చెప్తున్నాను. మీరెవరితో మాట్లాడుతున్నారు తెలుసా? బాగా తెలుసు మిస్టర్ రామ్ కుమార్, ఒక అబద్ధాలాడే పెద్ద మనిషితో. మిస్టర్ ఆఫీసర్, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నా హత్య అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మా నాన్నగారు ఎవరో తెలుసా నీకు? తెలుసు. నోట్లు తల్లి ఓట్లు సంపాదించి పదవులోకి వచ్చిన మంత్రి అని తెలుసు. ఆయన తలుచుకుంటే నన్ను ఏమీ చేయలేడు. నీ బాబు మంత్రి కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తే ఇక్కడ చట్టం చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ బాబు పదవి ఉంటుందో ఓడుతుందో అక్కడ తెలియదు. యూ కెన్ గో. హే, నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ హాజరవ్వాలి. ఓకే, నౌ గెట్ అవుట్.